హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ లెర్న్ టుగెదర్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంపార్టెంట్ కోడింగ్ వెబ్సైట్తో వచ్చేసాను, అదే లీడ్ కోడ్. సో లీడ్ కోడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో లీడ్ కోడ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇలా స్టార్టింగ్లోనే లీడ్ కోడ్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ లీడ్ కోడ్ పేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లీడ్ కోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా క్రియేట్ అకౌంట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. మనకి లీడ్ కోడ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఒక ఫామ్ వచ్చింది కదా. ఈ ఫామ్ ఫిలప్ చేయడం ఫస్ట్ ప్రాసెస్ అనమాట. లేదు అనుకుంటే సెకండ్ ప్రాసెస్ కూడా చేయొచ్చు. సో ఈ ఫస్ట్ ఫామ్ ఫిలప్ చేయడానికి మన యూజర్ నేమ్ ఇవ్వాలి. అంటే లీడ్ కోడ్లో మీ నేమ్ ఎలా డిస్ప్లే అవ్వాలని చెప్పి మన యూజర్ నేమ్ ఇస్తాము. అలాగా మీ ఓన్ యూజర్ నేమ్ ఇచ్చి లీడ్ కోడ్కి పాస్వర్డ్ ఇవ్వండి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అంటే రీఎంట్రీ చేయండి మీరు పైన ఇచ్చిన పాస్వర్డ్ని. తర్వాత లీడ్ కోడ్కి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేసి మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిద్ది. ఇలా కాదు, డైరెక్ట్గా మీరు ఏదైనా వేరే అకౌంట్స్ నుంచి అవ్వాలనుకుంటే ఇక్కడ కింద చూపిస్తున్నట్టుగా గూగుల్ అకౌంట్ నుంచి కానీ, గిట్‌హబ్ అకౌంట్ నుంచి కానీ, ఫేస్బుక్ అకౌంట్ నుంచి కానీ అవ్వచ్చు. నేనైతే గూగుల్ అకౌంట్ నుంచి నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్‌గా ఈ క్వెషన్ వచ్చింది కదా ఇక్కడ మనకి. మీరెందుకు లీడ్ కోడ్ యూజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి అని. సో మీకు ఏ ఆప్షన్ కరెక్ట్‌గా అనిపిస్తే మీరు దాని మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే నేను చెప్పాలి, లీడ్ కోడ్ అసలకి మా కాలేజ్‌లో ఫ్యాకల్టీ అందరూ చెప్తున్నారనమాట. లీడ్ కోడ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోండి. మీకు లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ బాగా అర్థమవుతాయి. కోడింగ్ ఛాలెంజెస్ పెరుగుతది. అది ఇది అని చెప్పి. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు ఇది లీడ్ కోడ్‌కి సంబంధించి. ఇంకా సరే ఇంకా అందరూ లీడ్ కోడ్ అంటున్నారు కదా అని చెప్పి ఇంకా నేను కూడా లీడ్ కోడ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. చేస్తుంటే ఇంకా సడెన్‌గా మీరు గుర్తొచ్చారు. ఇంకా ఇది క్రియేట్ చేసింది మనము వీడియో తీసి ఛానెల్‌లో పెడితే తెలియని వాళ్ళకి తెలుస్తది కదా అని చెప్పి ఇంకంతే. ఇంకా గబగబా ఫోన్ తెచ్చేసి వీడియో రికార్డ్ చేసేసి పెట్టుకో అన్నాను. కానీ అప్‌లోడ్ చేయడమే లేట్ అయింది. అండ్ అలాగే ఎంతమందికి లీడ్ కోడ్ అకౌంట్ మీకు తెలుసో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోవద్దు ఎంతమందికి లీడ్ కోడ్ ముందే తెలుసో. అలాగే ఎంతమంది లీడ్ కోడ్ యూజ్ చేస్తున్నారో కూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోవద్దు ఎవరైనా తెలియని వాళ్ళకి లీడ్ కోడ్ ఈ వీడియో షేర్ చేయడానికి. తర్వాత మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ చేస్తే మనకి ఇంకొక ఆప్షన్ ప్రాసెస్ వచ్చిందనమాట. ఇదొచ్చేసి మీ కోడింగ్ ఛాలెంజెస్‌ని చెప్పమంటుంది. అంటే మీరు బిగినరా కోడింగ్‌లో, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్డ్, ఎక్స్‌పర్ట్ అని చెప్పి. అండ్ నా కోడింగ్ ప్రకారం నేను ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఏ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసుకోవడానికైనా ఇది బాగా యూజ్ అవుతది లీడ్ కోడ్ అనేది. నేను కూడా ఒక 2, 3 టైమ్స్ యూజ్ చేశాను. మరీ అంత కాదు. ఆ తర్వాత మీరు మీ కోడింగ్ స్కిల్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని ఉంది కదా. నేనైతే కొన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ చేశాను. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ చేస్తే మనకి ఇంకొక ప్రాసెస్ వస్తదనమాట. సో నెక్స్ట్ చేసిన తర్వాత మీ లీడ్ కోడ్ జర్నీ స్టార్ట్ చేయనీకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఫస్ట్ టాప్ 50 ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తారు. లేకపోతే లీడ్ కోడ్ 75 ప్రాక్టీస్ చేస్తారు. లేకపోతే ఎస్‌క్యూఎల్ 50 క్వెషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ సాల్వ్ చేస్తారు ఏంటి అనేది. నేనైతే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని నేను జాయిన్ చేస్తున్నాను. సో ఇది ఇంకా లీడ్ కోడ్ అకౌంట్ పేజ్ అనమాట. మనకిక్కడ చూసారు కదా, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోనీకి. అలాగే వేరే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకి నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం కోడింగ్ ఛాలెంజెస్ పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ నాకు బెస్ట్ నచ్చింది ఏంటంటే మనకిక్కడ ఎవ్రీ ప్రోగ్రాము ఈజీ లెవెల్‌లో, హార్డ్ లెవెల్‌లో అండ్ మీడియం లెవెల్ 3 లెవెల్స్‌లో ఉన్నాయన్నమాట. ఇదైతే చాలా యూజ్ అవుతుంది. ఇలాగ ఈజీ నుంచి మీడియం, మీడియం నుంచి హార్డ్‌లోకి వెళ్ళి మనం కోడింగ్ స్కిల్స్ పెంచుకోనీకి. ఇక్కడ ఈ సెషన్‌లో ఈజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి
785 ఉన్నాయి. ఈ 785లో మీరు ఎన్ని చేశారనేది ఇక్కడ పడుతుంది. అలాగే హార్డ్‌లో, మీడియంలో టోటల్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌లో మీరెన్ని చేశారో మీకు సెషన్‌లో తెలుస్తదనమాట. అలాగే ఇక్కడ ఈ క్యాలెండర్ కూడా మీరు లీడ్ కోడ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏ రోజు చేయలేదని ఈ క్యాలెండర్‌లో మీకు తెలిసిపోతుంది. అండ్ ఇదొచ్చేసి అకౌంట్ అనమాట. దాని పక్కన ప్రీమియం ఉంది కదా! మీరింకా అడ్వాన్స్‌డ్‌గా చేయాలనుకున్నా, ఇంకా లీడ్ కోడ్ ఎక్కువ ఫీచర్స్ ట్రై చేయాలనుకుంటే మీరు ప్రీమియం యూజ్ చేయొచ్చు. సో, మనకి లీడ్ కోడ్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి కోడింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి. అలాగే ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్‌కి ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ, అన్నిటికి మనకి లీడ్ కోడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు తెలియని వాళ్ళకి. థాంక్ యూ.